కి స్వాగతం. ఊపిరితిత్తుల వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ స్వర్ణ అలర్జీ చెస్ట్ కేర్ సెంటర్ వైద్య నిపుణులు కె పెన్సిల్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ప్రజలలో ఊపిరితిత్తుల వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం ద్వారా వ్యాధి ముదిరిన తర్వాత వైద్యశాలకు వస్తున్నారన్నారు. ముందుగా గుర్తించి వైద్యంతో వ్యాధి నయమవుతుందన్నారు. డాక్టర్ పెన్సిల్ రెడ్డి, కొప్పోలు, pulmonologist in Nellore, in the center of Swarna Allergy and Chest Care Center. Today is July 1st, the famous date for Doctor's Day. It is a National Doctor's Day on the name of who is the famous doctor and philanthropist and CM, West Bengal CM of Dr. Bidhan Chandra Rai. On his birth anniversary is today. He is celebrating National Doctors Day. I wish the whole my colleague doctors with the heartful wishes who is striving and doing very difficult tasks for saving of all the patients. I wish all the people for my dear colleagues and my dear doctors. I am sending a heartful wishes to my whole doctors family. Thank you. Happy Doctors Day. Happy Doctors Day. అవి మీరు ఎడిట్ చేస్తారు మళ్ళీ. నేను చెప్పేది ఏంటంటే ఈ డాక్టర్స్ డే రోజు ఇప్పటికీ చాలామంది ఊపిరితిత్తుల వైద్యము సరిగా అందక, సరిగా అవగాహన లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చివరి స్టేజ్లో లంగ్స్ ఫెయిల్యూర్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం ఏమి చేయలేకపోతున్నాము. నేను చెప్పేది ఏంటంటే ఆస్తమా కావచ్చు, సిఓపిడి కావచ్చు, ఇవి ఒకప్పటి రోజులు కాదు. ఎందుకంటే వీ హ్యావ్ టు ఫైట్ విత్ హెవీ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ కావచ్చు. ఇట్ ఈజ్ ఏ పొల్యూషన్ అయినా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది కూడా, మన ఫ్యాక్టరీస్ అన్నీ పెరిగే కొద్ది కూడా ఎంతో మనం ఎయిర్, ఆ క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్, స్వచ్ఛత అనేది గాలిలో లేనప్పుడు మనకి తెలియకుండానే మనకి ఎంతో ఊపిరితిత్తుల వ్యాధులు ఇంతకు ముందు కన్నా కూడా చాలా ఎక్కువ పర్సెంటేజ్గా వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకే అది ఆస్తమా కావచ్చు, అది అలర్జీ కావచ్చు, అది సిఓపిడి కావచ్చు, అది టీబీ కావచ్చు, అది ఏదైనా అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని కానీ మనం చూపించుకోగలిగితే డాక్టర్ దగ్గర మనం ఎంతో తొందరగా రికవరీ అయిపోయి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. చాలామందికి ఆ నిమ్ము అంటేనే మనం ఫ్రూట్స్ తినకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు అని, డ్రై ఫ్రూట్స్ తినకూడదు అని చాలా అపోహలు ఉన్నాయి. ఆస్తమా ఉండేవాళ్ళు, అది సిఓపిడి ఉండేవాళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినవచ్చు. కొంతమందికి కొన్ని రకాలు విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ కానీ, జనరల్గా పుచ్చకాయ కానీ అలాంటివి మాత్రమే పడవు. అంతేగాని అన్ని ఫ్రూట్స్ బ్రహ్మాండంగా తినవచ్చు. ఇంకొకటి చాలామంది చిల్డ్రన్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాటర్ అనేది చాలా క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ అనేది మినిమం మనం 4 లీటర్స్ తాగితే మనకి ఊపిరితిత్తుల వ్యాధి నుంచి కూడా బాగా తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి డైలీ ఎక్సర్సైజు, డైలీ మినిమం వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, కార్డియో కావచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజులు కానీ మనం ఉంచగలిగితే బాడీని, ఆ ఊపిరితిత్తులకి మంచి ఎక్సర్సైజు మనకి కలుగుతుంది. దానివల్ల మనం ఆస్తమా, సిఓపిడి మందులు ఒక్కటే కాకుండా వీటి సహాయంతో చాలా బాగా మనం బయటపడవచ్చు. అదే సీజనల్ ప్రాబ్లం అయితే ఆ సీజన్ వరకు 1-2 నీళ్ళు 3 నీళ్ళు వాడితే సరిపోతుంది. కొంతమందికి కొన్ని సంవత్సరాల తరబడి క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. క్రానిక్ ఆస్తమా, క్రానిక్ సిఓపిడి అవి ఉంటాయి. వాటికి మాత్రం ఖచ్చితంగా మనం డాక్టర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం ఫస్ట్ మందులు వాడిన తర్వాత, తగ్గిన తర్వాత 1-2 మాత్రలు ఇన్హేలర్ అనేది రెగ్యులర్గా మనం వాడుకుంటూ ఉండాలి. చాలామంది ఆస్తమా, సిఓపిడి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇన్హేలర్ వాడుకునే దాని మీద చాలా అసలు అవగాహనే లేదు. ఇన్హేలర్ అనేది వాడితే అది పీలిస్తే గుండెలు పాడవుతాయి అంటారు కొంతమంది. అది పీలిస్తే
హార్ట్ అటాక్ వస్తుందంటారు కొంతమంది, అది పీలిస్తే లంగ్స్ పాడవుతాయంటారు కొంతమంది. ఇన్హేలర్ అనేది మనకు డైరెక్ట్‌గా లంగ్స్‌లోకి ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్ ఉందో, మనకి లోపల ఈ ట్రకియా అనేది డివైడ్ అయిన తర్వాత, లోపల పోయిన తర్వాత శ్వాస నాళాలుంటాయి. ఆ శ్వాస నాళాల్లోకి కంటికి కనపడకుండా ఉండే దుమ్ము, ధూళి అయన్నీ గూడా లోపలికి పోయినప్పుడు, ఆ శ్వాస నాళాలు హైపర్ యాక్టివేట్ అయిపోయి ముడుచుకుపోతాయనమాట. అదే ఆస్తమా అంటే. డైరెక్ట్‌గా ఇన్హేలర్స్ వాడినప్పుడు ఆ ఇన్హలేషన్ అనే మందనేది డైరెక్ట్‌గా ఆ శ్వాస నాళాల్లోకి పోయి, మన ఆస్తమా తీవ్రతను కావచ్చు, సీఓపీడీ తీవ్రతను కావచ్చు చాలా పూర్తిగా నయం చేసేదానికి అవకాశం ఉంటది. మనకు రెస్పాన్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా అర్లీ స్టేజ్‌లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రెస్పాన్స్ చాలా బాగుంటది. అదే జబ్బు ముదిరినప్పుడు మనం ఏ మందులు కూడా పని చేయకపోవచ్చు. అది ప్రాణాపాయం కిందకి రావచ్చు. మారిపోతా ఉంటది. కొంతమందికి ఆహ్, ఆహారపు అలవాట్ల ద్వారా అంటే కొంతమందికి యాక్చువల్‌గా ఆస్తమా పేషెంట్‌లకి గూడా ఆస్తమా ఉండే వాళ్ళకి కొన్ని రకాలు కొంతమందికి ఏసీలో చాలా పడుకున్నప్పుడు డస్ట్ అవాయిడ్ అయిపోయి చాలా బాగుంటది. కొంతమందికి ఏసీ పడకపోవచ్చు. డిపెండింగ్ ఆన్ మనకి పేషెంట్‌ని బట్టి దాన్ని మనం హావ్ టు ఫాలో. ఎవరికి ఏది పడలేదనే దానికి మనకు డాక్టర్ కన్నా కూడా పేషెంట్ పరంగానే మనకి ఎక్కువ తెలుస్తుంది. హుహు. ఆ! మేము మా హాస్పిటల్ తరపున ప్రతి సంవత్సరం గూడా అది నెలకొకసారి గావచ్చు, లేదా 2 నెలలకొకసారి గావచ్చు, ఉచిత వైద్య క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో పాల్గొన్నా గూడా మీరెంతో దానికి ఆస్తమా గురించి, సీఓపీడీ గురించి అవగాహన పొంది ట్రీట్మెంట్ పరంగా గూడా ఎన్నో మెళకువలు గూడా తెలుసుకోవచ్చు. స్మోకింగ్ అలవాటు ఉండేవాళ్ళు గావచ్చు, ఫ్యాక్టరీస్‌లో పనిచేసే వాళ్ళు గావచ్చు, బొగ్గు గనుల్లో గూడా పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇసుక వాటిల్లో గానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్‌లో గూడా పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఈ లంగ్స్ చెకప్ అనేది ఖచ్చితంగా అవసరం అవుద్ది. వాళ్ళ ఎంత ఏజ్‌తో సంబంధం లేదు. అది ఎంత చిన్న ఏజ్ అయినా గూడా మనం లంగ్స్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతది.